నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే ఓ అద్భుత అవకాశం. కేంద్ర హోంశాఖ అధీనంలో సశస్త్ర సెమబుల్ పలు విభాగాల్లో 2068 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్, కుక్, వాషర్మెన్, బార్బర్, సఫాయివాలా, వాటర్ క్యారియర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. సంబంధిత ట్రేడ్లో సర్టిఫికేట్, పరిజ్ఞానం ఉండాలి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్బీ పరీక్షా విధానం, అలాగే ఉద్యోగ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విశేషాలను గమ్యంలో తెలుసుకుందాం. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ కానిస్టేబుల్కు సంబంధించి 2068 పోస్టులను విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా డ్రైవర్స్, కుక్కర్స్, వాషర్స్మెన్ అండ్ బార్బర్, దానికి సంబంధించిన వాటర్ కెరియర్ పోస్టులు ప్రధానంగా ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రధానంగా స్త్రీ, పురుషులు అందరూ కూడా అర్హులే. దీనికి అర్హత పరీక్షగా 10th నిర్ధారించడం జరిగింది. 18 సంవత్సరాల వయసు నుండి 27 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ ఈ పరీక్షకు అర్హులు. ప్రధానంగా డ్రైవర్ పోస్టుకు సంబంధించి 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. ఈ ఎస్ఎస్బి పరీక్షలో ప్రధానంగా ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మొదటి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. రెండవ దశలో ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మూడో దశ 10th క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్స్ను సమర్పించవలసి ఉంటుంది. అంటే ఎస్ఎస్సి మెమో కావచ్చు, స్టడీ కండక్ట్ కావచ్చు, బోనఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు, అవి సమర్పించిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అవి సమర్పించిన తర్వాత 4వ దశలో రిటర్న్ టెస్ట్ అనేది నిర్ధారించబడుతుంది. ఈ రిటర్న్ టెస్ట్ అనేది 100 మార్కులకు నిర్ణయించబడింది. మొత్తం కూడా ఆబ్జెక్టివ్ తరాలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీనికి సమయంగా 2 గంటలు నిర్ధారణ చేయడం జరిగింది. ఆ 2 గంటల్లో మనం పూర్తి చేయవలసి ఉంటుంది. మరి ఈ 100 మార్కులు 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ అనేది నెంబర్ 1, రెండవ విభాగం జనరల్ హిందీ, మూడవది జనరల్ రీజనింగ్, నాలుగవది జనరల్ నాలెడ్జ్. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విభాగంలో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి. రెండవది ఇండియన్ హిస్టరీ సంబంధించిన అంశాలు ఉంటాయి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన అంశాలు ఉంటాయి, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఉంటాయి, నాలుగోది ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన అంశాలు ప్రధానంగా ఉంటాయి. ప్రధానంగా ఈ ఎస్ఎస్బి కింద మనం కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలంటే జనరల్ రీజనింగ్ కూడా చాలా కీలకమైంది. జనరల్ రీజనింగ్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, లాభ నిష్పత్తి కానీ, క్లాక్ కానీ, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన విభాగాలు ప్రధానంగా ఇందులో చేర్చడం జరిగింది. రిటర్న్ టెస్ట్లో మెరిట్ సాధించిన తర్వాత ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగం అనేది ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఒక 10th ఆధారంగా కల్పిస్తున్న ఉద్యోగం ఎస్ఎస్బి కానిస్టేబుల్ ఉద్యోగం కాబట్టి మీరు 10th పాస్ అయి ఎన్నో సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పటికీ, వివిధ వృత్తుల్లో నిమగ్నం అయి ఉన్నప్పటికీ మీరు చిన్న వయసులోనే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ కావడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చక్కటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతిరోజు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి చదివినట్లయితే మీరు అనుకున్న విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. వివిధ జాబులు చేసినప్పటికీ రోజుకు ఒక మార్నింగ్ ఒక 2-3 అవర్స్, ఈవినింగ్ ఒక 3-4 అవర్స్ మంచిగా రిటర్న్ టెస్ట్ కోసం బాగా చదివినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మెయిన్గా ప్రధానంగా ఈ పోస్ట్ రావాలంటే ఫిజికల్ టెస్ట్ అనేది చాలా కీలకమైంది. కాబట్టి మార్నింగ్ ఒక ఉదయం 5 గంటలకో 6 గంటలకో లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే కూడా ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ టెస్ట్ కోసం కూడా రోజు మనం ఒక 1 అవర్ 2 అవర్స్ సమయాన్ని దానికి కేటాయించినట్లయితే మనం రిటర్న్ టెస్ట్ మెయిన్గా అచీవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీనికి అప్లై చేసుకోవాలంటే 2 మీ పాస్ ఫోటోస్ అటెస్టెడ్ చేసి గెస్టెడ్ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటు 2 ఎన్వలప్ కవర్స్, 25 రూపాయల స్టాంపు అందించి దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఎస్ఎస్బి యొక్క వెబ్సైట్ చూస్తే అప్లై విధానం ఏ విధంగా చేయాలనేది పూర్తి డీటెయిల్స్ అందులో
తెలుసుకోవచ్చు. వైద్య విద్య అభ్యసించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దేశంలో వైద్య విద్య అవకాశాలు దొరకని వారు, అలాగే మరికొన్ని కారణాల వల్ల వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించడానికి మొగ్గు చూపుతున్నవారు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్ వంటి దేశాల్లో వైద్య విద్య చదువుకోవడానికి వెడుతున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు మన దేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే విదేశీ వైద్య విద్య పరీక్షలో ఉత్తీర్ణత అవ్వాలి. కానీ చాలా మంది వైఫల్యం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్య నేర్చుకునే విద్యార్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలన్న అంశాలను మలుపులో తెలుసుకుందాం. బైపీసీలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఇప్పుడు మన ఎంసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇక్కడ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించడం సహజం. ఇందులో ఉత్తీర్ణత సాధించి ఇక్కడ సీట్లు సంపాదించిన వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రాల్లోనే చదువుతూ ఉంటారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి సీట్స్ అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి విదేశాల్లో వైద్య విద్యకు ప్రయత్నాలు చేయడం సహజం అన్నమాట. అయితే మనం ఇక్కడ రాకపోతే అసలు వేరే దేశాలు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎట్లాంటి దేశాలు సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత వేరే దేశంలో వైద్య విద్య చదివాక వచ్చి నేరుగా ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చా, సో ఇట్లాంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకునే మనం ఎక్కడ ఏ కోర్సు చదవాలనేది తెలుసుకోవాలన్నమాట. ఈ నేపథ్యంలో వివిధ ప్రసార మాధ్యాల్లో వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కానీ చాలా దేశాల్లో వైద్య విద్యలో ప్రవేశానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తెలుసో తెలియకో తక్కువ ఖర్చుతో అయిపోతుందనో లేకపోతే సీట్ రావడం చాలా సులువనో మనకు తెలియకుండా ఏవో దేశాల్లో జాయిన్ అవుతూ ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది సహజంగా చైనా అని, నేపాల్ అని అలా వేరువేరు దేశాలు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మన యొక్క ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసిన దానిలో ఏంటంటే ఎక్కడన్నా పీజీ చేస్తే వేరే విదేశాల్లో పీజీ చేస్తే 5 దేశాల్లో పీజీ చేస్తే కనుక అక్కడ పీజీ చేసిన వాళ్ళు మాత్రమే నేరుగా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు 5 దేశాలను గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకవేళ ఎంబీబీఎస్ వరకు అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు కానీ మనం మెడికల్కి బయటకు వెళ్తే మీరు ఏ దేశంలో చదివినా మళ్ళీ భారతదేశానికి వచ్చినట్టు ఇక్కడ ఒక అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుందన్నమాట. ఎంసీఏ అని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ వైద్య మండలి నిర్వహించేటువంటి పరీక్ష రాస్తే ఆ పరీక్షలో క్వాలిఫై అయితే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అంటే డాక్టర్గా గుర్తింపు వచ్చి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి గడిచిన పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఎంసీఐలో ఉత్తీర్ణత సాధించే వాళ్ళ సంఖ్య చాలా స్వల్పంగా ఉందన్నమాట. అంటే అది ఒక రకంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 2%, 3% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది ఇది. అంటే అక్కడ అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని అయిపోయినప్పటికీ కూడా వైద్య విద్యలో మనం ప్రాక్టీస్ చేయడానికి అర్హత సంపాదించలేకపోతున్నాం. సో ఎవరైనా విద్యార్థులు ఆల్రెడీ గడిచిన ఈ సంవత్సరాల్లో కానీ 2-3 సంవత్సరాల్లో వేరే దేశాల్లో కానీ వాళ్ళు జాయిన్ అయి ఉండుంటే వారందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మీరు 4 సంవత్సరాల తర్వాత మీరు రాయబోయేటటువంటి ఎంసీఏ పరీక్ష ఎలా ఉంటుంది, ఆ పరీక్షలో పేపర్లు ఎలా ఉన్నాయి, సరళి ఎలా ఉంది చూసుకుని ఆ ఓరియంటేషన్ కూడా తీసుకొని అంటే మీరు అక్కడ ఉన్నటువంటి కోర్సులో సిలబస్ చదువుతూ రోజు కనీసం 1 గంట ఎంతో కొంత సమయం వెచ్చించి ఈ ఎంసీఏ పరీక్ష కూడా అర్హత పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. సో అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళబోయే విద్యార్థులు మాత్రం మనకు ఈ మధ్యకాలంలో చూసినటువంటి భారతీయ వైద్య మండలి ఇచ్చినటువంటి పర్మిషన్ మన పీజీలకు కానీ చూస్తే కేవలం 5 దేశాలకు మాత్రం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా అమెరికా, కెనడా, అలాగే యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. అంటే ఈ 5 దేశాలకి ఏంటంటే ఈ 5 దేశాల్లో పీజీ కానీ చేసి వస్తే వైద్య విద్యలో మరలా ఇక వేరే అర్హత పరీక్ష లేకుండా స్ట్రైట్గా అక్కడ ప్రాక్టీస్ చేసేయచ్చు అనమాట. ఇండియాలో ఈ 5 దేశాలు కాకుండా వేరే దేశాల్లో ఎక్కడ చదివినా మళ్ళీ వాళ్ళ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా నేరుగా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండదు. ఇప్పుడు ప్రవేశించబోయే విద్యార్థులు కూడా ఈ 5 దేశాలని పీజీ గుర్తించింది కాబట్టి మీరు వెళ్ళబోయే వాళ్ళు కూడా ఈ 5 దేశాలే ఫోకస్ చేయండి ఫస్ట్. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఆ 5 దేశాల్లో చదవడం వల్ల మళ్ళీ నేరుగా అక్కడ పీజీకి మీకు ఎంట్రీ ఈజీ అవుతుంది. ఈ దేశాల్లో కూడా ఎలా ఉంటుందంటే ఒకవేళ మీరు అక్కడ చదివినా భారతీయ విద్యార్థులు వెళ్ళినా మళ్ళీ అక్కడ ఎంట్రన్స్ ఎక్కువ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. కొన్ని దేశాల్లో ఒక 2 స్టెప్స్లోను, కొన్ని దేశాల్లో ఒక 3 స్టెప్స్లోను ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఫస్ట్ 2 స్టేజెస్ ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది,
తర్వాత థర్డ్ ప్రాక్టికల్ కారణం ఉంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ కూడా ఇటువంటి ఈ 5 దేశాల్లో కానీ చదివితే మీకు ఆ కోర్స్ అంతా కూడా మీకు ఈజీ అవుతుంది అనమాట ఫర్దర్గా. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంసీఏ మీరు రాయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు పీజీ చేసుకుని వస్తే. సో అంటే ఇందులో ఎవరైతే వైద్య విద్యని విదేశాల్లో అభ్యసించాలనుకున్నారో గమనించాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మీరు నిజంగా బయలాజికల్ సైన్స్లో మీరు బాగా తరువుగా ఉంటేనే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే అన్ని విద్యల్లోకి వైద్య విద్యలో ఏంటంటే మీరు ఎక్కడ ఒక చిన్న ఛాయిస్ కూడా వదలకూడదు అనమాట. అంటే ఉదాహరణకి కంటి గురించి అవుతున్నారు, మీరు ఫ్యూచర్లో ఆఫ్థమాలజీ చేద్దామన్నారు, అలాగని ఈవేళ హార్ట్ గురించి చదవకపోతే మీరు పాస్ అవ్వరు ఎంబీబీఎస్ లెవెల్. అందువల్ల విద్యార్థులు ఎవరైతే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారే ఇక్కడికి వెళ్ళడం బాగుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ పరిస్థితి కూడా ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి మెడికల్ సీట్స్ తక్కువగా ఉండడంతో మన విద్యార్థులు చదివే విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో వేరే దేశాలకు వెళ్తున్నారు. మీరు ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినా వాళ్ళు ఏమైనా చెప్పినా మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ దానిలో లాగిన్ అవ్వచ్చు, అక్కడ రెగ్యులేషన్స్ చూడొచ్చు. అసలు మీరు వెళ్ళబోయే మీరు అడ్మిషన్ తీసుకోబోయేటటువంటి కాలేజీకి అక్కడ లోకల్గా వాళ్ళకు పర్మిషన్ ఉందా లేదా, ఎవరు పర్మిషన్ ఉంది, వాళ్ళు రన్ చేసే అన్ని కోర్సులకి పర్మిషన్ ఉందా లేదా, అన్ని సీట్స్కి పర్మిషన్ ఉందా లేదా, అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇందులో 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి చదవాలనే అభిరుచి ఉండడం వేరు, చదవడానికి కావాల్సిన సామర్థ్యం ఉందా లేదా. అభిరుచి సామర్థ్యం 2 మ్యాచ్ అయితేనే వెళ్ళండి ఫస్ట్గా. సో వెళ్ళేటప్పుడు యూనివర్సిటీ రికగ్నేషన్ ఇవన్నీ తీసుకోండి. మీరు వెళ్ళిన రోజు నుంచి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా మీరు శ్రద్ధగా చదివితే డెఫినెట్గా అక్కడ ఎగ్జామ్ పాస్ అవడంతో పాటు ఇక్కడ ఎంసీఏ కూడా మీరు పాస్ అవ్వడానికి ఒక ఫౌండేషన్ వేసుకోండి. ఇవన్నీ మీరు నిజాయితీగా చేస్తేనే మీరు పడిన కష్టానికి కానీ మీ తల్లిదండ్రులు పడిన కష్టానికి కానీ అన్నిటికీ ఒక మార్గం వచ్చి మీ పేరు పక్కన డాక్టర్ అనేటటువంటి ఒక పదం వస్తుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీరు ఈ భవిష్యత్తులో మీరు ఎంచుకున్న రంగం అనేటువంటి ఈ యొక్క వైద్య రంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప డాక్టర్గా మారొచ్చు. ఏ వ్యక్తి అయినా నిరంతర సాధన, కొత్త విషయాల అధ్యయనం చేస్తూ ఉంటేనే విజయం సులభతరం అవుతుంది. తెలియకపోవడం దోషం కాదు, తెలుసుకోవాలి అని అనుకోకపోవడం తప్పు అంటున్నారు పెద్దలు. నిరంతర కృషి, అధ్యయనం చేయడం, అలాగే మన బలహీనతలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం చేస్తే ఎలాంటి విద్యార్థి అయినా జీవితంలో కోరుకున్న విజయం సాధించవచ్చు అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఆ విశేషాలేమిటో గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. అభ్యాసం కూసి విద్య అన్నారు. అనగననగ రాగమతి చేయించు, తినగ తినగ వేము తీయగనుండు, సాధనముల పనులు సమకూరు ధరలో అన్న విశ్వదాభిరామ వినురేమ అని వేమనమచ్చుడు అన్నాడు. ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడంలో వివిధ దశలు ఉంటాయి. కాన్షియస్ అండ్ కాంపిటెన్స్, ఈ 2 విషయాల్ని ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే, ఒకటి కాన్షియస్నెస్, రెండోది అన్కాన్షియస్నెస్, మరొకటి కాంపిటెన్స్, ఇన్కాంపిటెన్స్. ఈ 4 అంశాలు నేర్చుకునే ప్రక్రియలో ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. మొదటిది అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అంటే ఒక వ్యక్తికి ఒక విషయంలో సామర్థ్యం ఉండదు, ఆ సామర్థ్యం ఉన్న విషయం ఆ వ్యక్తికి తెలియదు. అంటే ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో అనే స్థితిలో ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తికి కారు లేదు కాబట్టి కార్ డ్రైవింగ్ తప్పనిసరిగా తనకు రావాలి, నేర్చుకోవాలి అనే ఆలోచన వ్యక్తికి ఉండదు. లేదా ఒక వ్యక్తి తెలుగు మీడియంలో చదువుతున్నాడు 10th క్లాస్ వరకు, త్వరలో ఇంగ్లీష్ మీడియం తీసుకోబోతున్నాడు. కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకోబోతున్న విషయం అబ్బాయికి తెలియదు అనుకోండి, ఇంగ్లీష్లో తప్పనిసరిగా మాట్లాడాలి, లేదా ఎంఎన్సీలో పనిచేయాలి, ఇంగ్లీష్లో సంపూర్ణంగా పరిజ్ఞానం ఉండాలి అన్న విషయం ఆ అబ్బాయికి అవగాహన ఉండదు. దీన్ని అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ స్టేజ్ అంటారు. ఇది ఒక విధంగా ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు. అటువంటి వాళ్ళని నో వైస్ అంటారన్నమాట. అంటే వాళ్ళకి ఏం కావాలో ఏం తెలుసుకోవాలో తెలియని స్థితిలో ఉంటారన్నమాట. అంటే అజ్ఞానం అన్న మాట అనకూడదు, కానీ తెలియంతనం అనొచ్చు. ఆ 2వ దశ ఏంటంటే తెలుసుకోవాల్సినటువంటి అవసరం రావడం. అంటే కారు త్వరలో కొనబడడం కానీ, లేదా ఆ వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వడం కానీ, ఇది 2వ దశలో ప్రారంభమవుతుంది. దీన్ని కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అంటే ఒక విషయంలో నాకు సామర్థ్యం లేదు అన్న విషయాన్ని ఆ వ్యక్తి గుర్తిస్తాడు. అంటే నౌ ఐ కేమ్ టు నో వాట్ ఐ డోంట్ నో, నాకు ఏం తెలియదో అది నేను తెలుసుకున్నాను. ఇది అడ్వాన్స్ లెర్నర్స్ లేదా అడ్వాన్స్ బిగినర్స్ తాలూకా స్థితి అనమాట. అడ్వాన్స్ బిగినర్ అంటే ఇంకా బిగిన్ చేస్తున్నాడు, నేర్చుకోవడానికి ఇంకా ప్రారంభ దశలో ఉన్నాడు. అంటే ఈ స్థితిలో ఏంటంటే ఆ వ్యక్తి తనకి ఏమి తెలియదో అది తెలుసుకున్నాడు. ఎప్పుడైతే మనకి ఏం తెలియదో తెలుసుకున్నామో, ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ హీ వన్ హూ నోస్ హిజ్ వీక్నెసెస్.
తన బలహీనతలు తెలుసుకున్న వ్యక్తే బలమైన వ్యక్తి. ఎప్పుడైతే తన బలహీనత తెలుసుకుంటాడో, తనకి ఒక విషయంలో సామర్థ్యం లేదనే విషయాన్ని గుర్తిస్తాడో, ఆ వ్యక్తి ఆ సామర్థ్యాన్ని నేర్చుకోవడానికి, ఆ సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి, ఆ నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ రెండవ దశలో ఆ వ్యక్తి తనకి తెలియని విషయంలో నైపుణ్యం ఏ రకంగా పొందాలో కృషి చేస్తూ ఉంటాడు. అంటే కార్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం కానీ, లేదా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే విషయంలో ఒక సంస్థలో జాయిన్ అవ్వడం కానీ, పుస్తకాలు కొనడం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, ఇటువంటి స్థితిలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నేర్చుకునే ప్రక్రియ అవుతుంటుందో అక్కడ నుంచి మూడో దశకు వస్తాడు. మూడో దశ ఏంటంటే కాన్షియస్ కాంపిటెన్స్ దశ అంటారు. అంటే కాన్షియస్, అది జాగ్రత్తగా ఆ సామర్థ్యాన్ని, ఆ కాంపిటెన్స్ని ఆయన పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, ఎదురుగా చూస్తుంటాడు, పక్కన గేర్ వేస్తుంటాడు, ఇప్పుడు ఫస్ట్ గేర్ పడింది, సెకండ్ గేర్ పడింది, అంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. వెనక నుంచి ఎవరు వస్తారు, ముందు నుంచి వస్తున్నారు అంటే చిన్న కంగారు ఉన్నప్పటికి కూడా అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహనతో ఆ వ్యక్తి దాన్ని చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్, ఐ విల్ కమ్, ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్. ఇలా ఆ వ్యక్తి తన మనసులోనే ఆలోచన చేస్తూ ఎక్కడ ఏది ఉపయోగించాలి, ఏది ఎలా ఉపయోగించాలి, ఏ నియమం ఎక్కడ అని సంపూర్ణ చేతనావస్థలో ఉంటూ ఆ తాలూకా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది కాన్షియస్ కాంపిటెన్స్ దశ అంటారు. ఈ కాన్షియస్ కాంపిటెన్స్లో సంపూర్ణమైన పెర్ఫార్మెన్స్ ఉండదు, ఎందుకంటే చిన్న భయం ఉంటుంది, ఎక్కడ తప్పు జరుగుతుందేమో. వాట్ యూ రెసిస్ట్ దట్ పెర్సిస్ట్, ఏది వద్దనుకుంటే అది జరుగుతుంది. తప్పు అవుతుందేమో అనుకోండి, ఎవడైనా గుద్దేస్తాడంటే తప్పని గుద్దేస్తాడు. కాబట్టి కాన్షియస్ కాంపిటెన్స్ దశలో కొంత భయం ఉంటుంది, సంపూర్ణమైన పెర్ఫార్మెన్స్ ఉండదు. ఎప్పుడైతే దీన్ని అలా సాధన చేస్తుంటాడో నాలుగో దశకు వస్తాడు. సో నాలుగో దశ ఏంటంటే అన్కాన్షియస్ కాంపిటెన్స్. అంటే ఆ విషయం పట్ల ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం పొందుతాడు, సంపూర్ణమైనటువంటి పట్టు సాధిస్తాడు. ఎటువంటి ఆలోచన లేకుండానే వితౌట్ ఎనీ ఎఫర్ట్, ప్రయత్నపూర్వకంగా అప్రయత్నంగా ఆ పని చేయగలుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికే కారు నడపడం బాగా వచ్చింది, ఆ కారు నడుపుతూ ఉంటాడు, చుట్టూ ఉన్నటువంటి పాస్టర్స్ చూస్తుంటాడు, అటు చూస్తుంటాడు, ఏమాత్రం తడబడకుండా ఏ గేర్ వేయాలో పరిపూర్ణంగా అతనికి అవగాహన ఉంటుంది. అదే విద్యార్థి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అక్కడ ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి, ఇంగ్లీష్లో ఎటువంటి తడబాటు లేకుండా ధారాళంగా మాట్లాడగలుగుతుంటాడు. ఎప్పుడైతే ఈ అన్కాన్షియస్ కాంపిటెన్స్ దశకు వచ్చామో మనం మాస్టర్స్ ఆఫ్ ద టాపిక్ అనమాట. పెర్ఫార్మెన్స్ స్టేజ్ నుంచి, ఎక్స్పర్ట్ స్టేజ్ నుంచి మాస్టర్ స్టేజ్కి రాగలుగుతాం మనం. ఎప్పుడైతే ఒక విద్యార్థి అన్కాన్షియస్ కాంపిటెన్స్ దశకు వస్తాడో అక్కడ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి మాస్టర్ దశకి వెళ్ళాలి. అలా కాకపోయినట్లయితే నాకు బాగా వచ్చింది, పర్వాలేదని ధీమా పడినట్లయితే అక్కడ నుంచి కిందకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా అంటే కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఆ విషయంలో పరిజ్ఞానం ఏ రకంగా పొందాలి, దాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించడము, దాని మీద సంపూర్ణమైనటువంటి పట్టు ఏర్పడము, ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఎప్పుడైతే ఈ సాధన చేయడం ద్వారా, తరచూ అదే పని పదే చేయడం ద్వారా దాని మీద సంపూర్ణమైనటువంటి పట్టు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ పోస్టులు 70, అర్హత ITI, చివరి తేదీ జూన్ 22. ప్రసార భారతి యాంకర్ కమ్ కరెస్పాండెంట్ పోస్టులు 45, అర్హత మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిగ్రీ PG, చివరి తేదీ జూలై 8. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టులు 16, అర్హత BE, బీటెక్, చివరి తేదీ జూలై 10. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీర్స్ డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్లో ప్రవేశాలు, అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా, చివరి తేదీ ఆగస్టు 28. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అప్లైడ్ న్యూట్రిషన్లో MSc, అర్హత BSc న్యూట్రిషన్ డిగ్రీ, చివరి తేదీ జూలై 10. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ MBA, డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హత డిగ్రీ, చివరి తేదీ జూలై 15. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు, నమస్తే.